మీరు నిజంగా ఇక్కడ తెలంగాణలో గ్యారంటీలు అమలు చేశారా? ఇక్కడ గ్యారంటీలు అమలు చేసిన తర్వాత ఢిల్లీ ఎన్నికలకు వెళ్తున్నారా? అక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు చేసే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు? నందు గారు, అభివృద్ధి అనేది ఒక ప్రాసెస్. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి సంబంధించిన పునాదులు 1 ఇయర్‌లో మేము వేసుకున్నాం. దాని ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఫలితాలు వస్తున్నాయి కాబట్టే మేము రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా ఘనమైన విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఫలితాలు వస్తున్నాయి కాబట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ మొత్తం ఆ పార్టీని ఖాళీ చేసి మా దగ్గరికి వస్తున్నారు. ఈ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలవబోతుందని. కానీ ఫలితాల మీద నమ్మకం ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం మేము. కాన్ఫిడెన్స్‌గా ముందుకు పోతున్నాం. నిజంగా మేము విఫలమైతే ప్రజలే మాకు బుద్ధి చెప్తారు. మేము సక్సెస్ అవుతామన్న నమ్మకం మాకుంది కదా! ఓకే. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో బీఆర్ఎస్ మీద సానుభూతి రాదంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అయింది. బీఆర్ఎస్ మీద వచ్చే సానుభూతి ఏందో చెప్తే నేను కూడా వినడానికి సిద్ధంగా ఉన్నా. సహజంగా వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ కోల్పోయిన నాయకుడు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కేసీఆర్ కోసం ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధపడేది. కానీ ప్రజల త్యాగాలను ఆయన మొత్తం విస్మరించాడు కదా! ప్రజల దగ్గరికే రానియలేదు కదా! ప్రజా సమూహాల్లోకి రాలేదు కదా! అందుకోసం టీఆర్ఎస్‌కి భూమి ఉంటే కదా! భూమిక ఉంటే కదా! వచ్చి వాళ్ళు ప్రజల నుంచి సానుభూతి వచ్చేది. వాళ్ళకు సానుభూతి కాదు, ఇప్పుడు ఏ భూతి లేదు. భూతం లాంటి భయాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి గతంలో చేసిన అది. కాబట్టి సానుభూతి కాదు, వాళ్ళ వెనుక ఉన్నది అవినీతితో కూడిన భూతాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఒకవేళ కేటీఆర్‌ను జైలుకి పంపిస్తే ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డే చేయిస్తాను నన్ను అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం ఉంది. రేవంత్ రెడ్డి గారు పర్సనల్‌గా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే వారి ప్రజల యొక్క తీర్పు అనుసారంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ప్రభుత్వ పరంగానే ఉంటుంది. ఈరోజు పాపం ఆయన కేటీఆర్‌కి నిద్ర పట్టక ఆ రోజు వ్యక్తిగతంగా పరిపాలన చేశారు కదా వాళ్ళు. మంత్రుల కేంద్రంలో స్వయంగా హోమ్ మినిస్టర్ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కాలంలో ఒక 45 నిమిషాలు సీఎం దగ్గరికి వచ్చి ఇంటి ముంగట గేటు ముంగట కారు ఆపి అపాయింట్మెంట్ దొరకకుండా పోయిన సందర్భాలు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అప్పుడు పెద్ద సీనియర్ మంత్రులు ఉన్నా కూడా కేసీఆర్ కలుద్దాం లోపల పోయి కలవకుండా 1 or 2 days వెయిట్ చేసి వచ్చిన సందర్భాలు మనం చూసాం మనం. వాళ్ళకు మాకేం తేడా ఉంటుంది, వాళ్ళకు మాకు పోలిక ఉంటుంది సార్. వీఆర్ క్వైట్ డిఫరెంట్. ముఖ్యమంత్రి గారు ఎవరైనా కలుస్తారు, సామాన్యులను కలుస్తారు, మంత్రులు కలిసి మనం ఏ మంత్రి దగ్గరికైనా పోదాం, మనం సీతక్క దగ్గర పోదాం, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోదాం, మరే మంత్రుల దగ్గరికైనా పోదాం, అంటే దామోదర్ రాజవంశ గారి దగ్గరికి పోదాం, మనం శ్రీధర్ బాబు దగ్గరికి పోదాం, ఎవరి దగ్గరికైనా పోదాం. ఏ మంత్రి దగ్గర పోయినా కూడా ప్రజలు తీర్థంలో కనపడుతుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నేను ఒకరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పోతే మార్నింగ్ 6 o'clock పెద్ద క్యూ ఉంది ఆయన దగ్గర ప్రజలు కలిసేందుకన్నట్టు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషను స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ భిన్నంగా ఉంటాయి, మిగతా పార్టీలు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఆయన సైలెంట్ వెనుక మౌనం వెనుక ఏదైనా రహస్య కారణం ఉందా? అంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర బుల్లెట్లన్నీ అయిపోయినాయండి. అది ఖాళీ తుపాకీ ఇప్పుడు కేసీఆర్. కాబట్టి ఖాళీ తుపాకీ సౌండ్ చేసిన ప్రయోజనం ఉండదు కాబట్టి ఖాళీగా కామ్గా ఉన్నట్టుంది మనకు. ఇక్కడ కేసీఆర్ ఎందుకు కామ్ ఉన్నారో కేసీఆర్ ప్రకటించాలి, వారి కుటుంబ సభ్యులు ప్రకటించాలి, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రకటించాలి. కానీ ఆ దుర్మార్గం ఎందుకోసం అంటే ప్రజలు ఆయన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు గజ్వేల్ నుంచి. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆయనను శాసనసభ పక్ష నాయకుడిగా వాళ్ళకు పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కనీసం అసెంబ్లీలో ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో సలహాలు సూచనలు చేయొచ్చు, విమర్శ కూడా ఉంది. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జీతాన్ని తీసుకుంటూ కనీసం అసెంబ్లీకి రాకపోవడం దుర్మార్గం. ప్రజాస్వామ్య విలువలకే అది ఒక విఘాతం. ప్రజాస్వామ్య విలువలను అపాస్యం చేసినట్టుగానే మనం భావించాలి. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యక్షుని మారుస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అంటే వచ్చే నెలలో బీఆర్ఎస్ అంటే బీజేపీ అధ్యక్షుని మారుస్తారని చూపించారు. ఇట్లా అందరికీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ వార్ చేస్తున్నది కేంద్రంలో బీజేపీ తోటి. మేము ఒకటే స్లోగన్ చెప్తున్నాం, మనువాది రాజ్యాంగవాది. ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతున్నది. మీరు అటువైపు ఉంటారా అంటే నిచ్చెన మెట్ల సమాజము, ఆర్థిక సామాజిక అసమానతలు ఉండాలనే సమాజానికి బీజేపీ రిప్రజెంట్ చేస్తున్నది. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, సమానంగా ఉండాలి అని జై బాపు, జై భీమ్, జై సంవిధానం మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఈటల రాజేందర్ గారు వచ్చినా మరెవరు వచ్చినా కూడా మేము మా సైద్ధాంతిక విలువల ప్రకారం ఉంటాం. ఖచ్చితంగా బీజేపీతో ఇప్పుడు ఎట్లయితే స్ట్రగుల్ ఉంటుందో అప్పుడు అదే స్ట్రగుల్ ఉంటుంది. బీఆర్ఎస్తో ఎట్లయితే స్ట్రగుల్ ఉంటుందో రాజకీయపరమైన వైరుధ్యాలు ఉంటాయి, అప్పుడు వైరుధ్యాలు ఉంటాయి. కాబట్టి బీజేపీ ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంతమంది నాయకులు మార్చినా కాంగ్రెస్ ఇమేజ్ని కానీ, రేవంత్ రెడ్డి గారి చరిస్మాను కానీ, ప్రజల్లో మాకున్న అభిమానాన్ని కానీ, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏదైతే ప్రజలను కోసం పనిచేస్తున్నారో దానికి సంబంధించిన ప్రజల యొక్క మద్దతు కానీ బీజేపీ లీడర్షిప్ ఏమాత్రం కూడా బ్రేక్ చేయలేదు. వాళ్ళు ఎన్ని మార్చుకున్నా, ఎవరిని తీసుకొచ్చినా
ప్రయాణం ఏముండదని మేము అనుకుంటున్నాం.